ఇక్కడ కనిపిస్తున్న వృక్షము కదంబ వృక్షము. ఇందులో ఉన్న పుష్పాలు మనకి బంతిలాగా ఉంటాయి. వీటిని కదంబ పుష్పాలు అంటూ ఉంటారు. ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ కదంబ పుష్పాలను ఎక్కువగా లలితాదేవి ఆరాధనలో వాడుతూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు కదంబ వనవాసిని అంటూ ఉంటారు కాబట్టి అమ్మవారికి ఈ పూలతో పూజ చేయడం చాలా విశేషంగా భావిస్తారు అమ్మవారి యొక్క భక్తులు. ఇక ఈ శ్రావణ మాసంలో మాకు తెలిసిన ఒక చోట ఈ పుష్పాలన్నీ విడిగి ఉన్నాయన్నమాట. మామూలుగా ఈ పుష్పాలు వస్తేనే మనకి వర్షం వస్తుందని సూచన అన్నమాట. ఇందులో మొగ్గలు ఏర్పడుతున్నాయంటే త్వరలో వర్షం పడుతుంది అని ప్రకృతి మనకి ముందుగానే చెబుతుంది. ఖచ్చితంగా అలానే ఇప్పుడు తిరుపతిలో కూడా మాకు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ పూలనైతే నేను ఇప్పుడు సేకరిస్తున్నాను. మా ఇంటిలోని పద్మావతి అమ్మవారికి అష్టోత్తర పూజ నిర్వహిస్తాను. కానీ నేను 108 పూలు అనుకుంటే ఇంకా ఎక్కువగా అంటే 300 నుంచి 400 పూలు పైన నేను కోయడం జరిగింది.